దక్షిణాది భాషలంటే చిన్న చూపా, తెలుగంటే మరింత చిన్న చూపా? ఏమో, ఇప్పుడు నేను చెప్పబోయే లెక్కలు చూస్తే మీకు కూడా ఇదే ఆలోచన వస్తుంది. భాషా ప్రోత్సాహకానికి కేంద్రం ఎక్కువ నిధులు సంస్కృతానికి కేటాయించినట్టు ఆర్టీఐ చెబుతోంది. 2014 నుంచి 2024 మధ్య కేంద్ర ప్రభుత్వం భాషల అభివృద్ధికి పెట్టిన మొత్తం ఖర్చు అక్షరాల 2700 కోట్లు. ఇందులో ఏకంగా 93% సంస్కృతానికి కేటాయించింది. అంటే 93% నిధులు సంస్కృతికి మాత్రమే ఖర్చు చేసినట్టు లెక్క. ఇటు తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, ఒడియా కలిపి కేవలం 147 కోట్లను మాత్రమే కేటాయించారు. అంటే సంస్కృతం ఒక్కటే ఈ 5 భాషల కంటే 17 రెట్లు ఎక్కువ నిధులు పొందింది. తెలుగుకు కేవలం 12.61 కోట్ల నిధులను మాత్రమే కేటాయించింది కేంద్రం. ఇక క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించిన భాషల అభివృద్ధికి గ్రాంట్స్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండియా లాంగ్వేజెస్ ద్వారా నిధులు ఇస్తుంది కేంద్రం. ఇందులో భాగంగా సంస్కృతానికి ఏడాదికి సగటుగా 230 కోట్లు ఇచ్చారు. ఇటు సౌత్లోని 5 భాషలకు కలిపి ఏడాదికి కేవలం 13.41 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ కేటాయింపుపై పలు వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగుకు అన్యాయం జరిగిందన్న వాదన వినిపిస్తోంది. ఇక దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.